మిగిలిన విషయాలకు వెళ్తే నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మద్దూరులోని ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగలు వెండి ఆభరణాలను అపహరించారు. స్వామి వారికి భక్తులు సమర్పించిన అసలైన వెండి ఆభరణాలు మాయం చేసిన చోరీగాళ్లు వాటి స్థానంలో నకిలీవి పెట్టడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా మద్దూరు వెంకటేశ్వర స్వామి వారికి వెండి ఆభరణాలను అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ముక్కోటి ఏకాదశి వేడుకల కోసం ఆభరణాలను బయటకు తీసి పరిశీలిస్తే అవి నకిలీవి అని తేలింది. స్వామివారి వెండి కిరీటం, అభయహస్తాలు, శంకు చక్రాలు, పాదాల తొడుగులు, ఇతర చిన్నపాటి ఆభరణాలు అన్నీ కూడా నకిలీవిగా గుర్తించారు. ఈ దారుణం వెలుగులోకి రావడంతో భక్తులు విస్మయానికి గురయ్యారు. సాధారణంగా ఈ ఆభరణాలను ఉత్సవాల తరువాత ఆలయ అర్చకుడు మామిడి కిషోర్ శర్మ బీరువాలో భద్రపరుస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వెండి ఆభరణాలను బయటకు తీసుకొచ్చి పరిశీలించారు. అవి నకిలీ ఆభరణాలు అని తెలియడంతో ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూ ఉన్నారు. అయితే ఈ ఏడాది జూన్ నెలలో ఇదే ప్రాంతంలోని పుట్టాలమ్మ క్షేత్రంలో కూడా వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ కేసు తేలక ముందే ఇప్పుడు మళ్లీ మద్దూరు వెంకన్న ఆలయంలో ఇలా జరగడం మొత్తం చర్చనీయాంశంగా మారుతోంది. ఆలయ ఈవో జయచంద్రారెడ్డి ఆలయానికి చేరుకుని ఆభరణాలను పరిశీలించారు. అయితే గతంలో పనిచేసిన ఈవో తనకు బాధ్యతలు అప్పగించే సమయంలో ఆభరణాల ఛార్జ్ ఇవ్వలేదు అంటూ జయచంద్రారెడ్డి చెబుతున్నారు. ఈ వ్యవహారంపై అన్ని కోణాల్లో కూడా విచారణ జరుపుతున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. మద్దూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి నిజమైన ఆభరణాలను రికవరీ చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. మా ప్రతినిధి శ్రీరామ్ ఉన్నారు, మరిన్ని అప్డేట్స్ మనకు అందిస్తారు. శ్రీరామ్, ఈవో చెప్తున్నారు పాత ఈవో తనకు ఈ నగల ఈ ఆభరణాల ఛార్జ్ నాకు ఇవ్వలేదు అని అంటున్నారు. కానీ బాధ్యత తీసుకున్న తర్వాత అన్ని ఆయన పరిధి కిందకే వస్తాయా, లేకపోతే దానికి సెపరేట్ గా ఉంటుందా? నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మద్దూరులో ఏదైతే నిన్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అలంకరణ అనంతరం ఆ యొక్క ఆభరణాలన్నింటినీ భద్రపరిచే సమయంలో ఆలయ సంబంధించినటువంటి అర్చకులు కిషోర్ అనేటటువంటి ఈ పర్సన్ ఆ బీరువాలో పెడుతూ ఉండగా ఏవైతే ఆ ఆభరణాలు ఉన్నాయో గతంలోనే ఈవోగా ఉన్నటువంటి వ్యక్తి ఆ యొక్క ఆభరణాలను ఏదైనా మార్చారా అనే కోణంలో ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో వెండి ఆభరణాలను ఆలయం ఈవో బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆభరణాలకంటూ సెపరేట్ గా ఛార్జ్ ఉంటుందా, లేకపోతే ఈవో బాధ్యతలు తీసుకున్నాక అందులోనే ఇంక్లూడెడ్ గా ఉంటుందా ఈ మొత్తం వ్యవహారం? సుమతి, ఎందుకంటే ఈ ఆలయంలో ఉన్నటువంటి ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఈవోగా ఉంటారో వారు తమ పదవి బాధ్యతల ట్రాన్స్ఫర్స్ కావచ్చు, లేదా వారి విరమణ సమయంలో ఆలయ సంబంధించినటువంటి ఏవైతే ఆభరణాలు కావచ్చు, లేదా వాటికి సంబంధించినటువంటి ఆ వ్యవహారం అంతా ఖచ్చితంగా నోట్బుక్ లో మెన్షన్ చేయాలి. ఆ నోట్బుక్ లో మెన్షన్ చేసిన తర్వాతనే ఈ యొక్క ఆభరణాలు కానీ ఆ టెంపుల్ సంబంధించినటు విషయాలన్నింటినీ కూడా నోట్బుక్ లో పొందుపరుస్తారు. అలాంటి గతంలో ఆ యొక్క ఆలయానికి ఈవో లేకపోవడం వల్లే ఇటీవల వచ్చినటువంటి జయచంద్రారెడ్డి చెప్తుంది ఏంటంటే గతంలో ఉన్నటువంటి ఆ ఈవో అనేటటువంటి ఆ పోస్ట్ అక్కడ లేకపోవడంతో ఇన్ఛార్జీలతోనే నడిచింది. గతంలోనే ఈవోగా ఉన్నటువంటి వ్యక్తులే ఈ యొక్క ఆభరణాలకు సంబంధించినటువంటి వాటన్నింటిలో వారే ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ. మొత్తానికి ఎవరైతే ఆభరణాలను దొంగతనం చేశారో వారిని పట్టుకోవాలని, వాటిని రికవరీ చేయాలని భక్తులైతే కోరుతున్నారు.